ఐపీఎల్ మ్యాచ్లో బుమ్రా ఫెయిల్. వెల్కమ్ టు మిడ్ పాయింట్ న్యూస్. నేను విద్య. టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంతో కాలంగా ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో మాత్రం ఇప్పటి వరకు అతడు ఒక్క వికెట్ సైతం తీసుకోలేదు. పైగా పరుగులు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 4 మ్యాచ్లను ఆడింది. బుమ్రా ఐపీఎల్ లో గత 5 ఇన్నింగ్స్ లుగా వికెట్ ను తీసుకోలేదు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో ఆడిన 5 ఇన్నింగ్స్ లో 19 ఓవర్లు వేసిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా బుమ్రా బౌలింగ్ లో ప్రత్యర్థి టీములు 163 పరుగులు చేసి భారీ విజయాన్ని సాధించాయి. బుమ్రా బౌలింగ్ అంటే గతంలో బ్యాటర్లు అడిలిపోయేవారు. బాల్ ఎంత స్పీడ్ తో వస్తుందో అని అంచనా వేయలేకపోయేవారు. కానీ ఐపీఎల్ సీజన్ లో మాత్రం అతని బౌలింగ్ లో బ్యాటర్లు సింపుల్ గా 6లు 4లు కొట్టేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో టీనేజర్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బుమ్రా బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. ఒకే ఓవర్ లో ఏకంగా 2 6లు బాదాడు. దీంతో తమకు సైతం మరింత ధైర్యం వచ్చిందని జైస్వాల్ అన్నాడు. ఆదివారం బీఆర్సీతో జరిగిన మ్యాచ్ల్లోనూ బుమ్రా తీరిపోయాడు. బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 4 వికెట్లు కోల్పోయి 240 పరుగుల భారీ స్కోర్ చేసింది. బుమ్రా తన మార్కును చూపించలేకపోయాడు. ప్రత్యర్థి జట్టుకు కళ్ళెం వేయలేకపోయాడు. అయితే ఓవరాల్ గా ఇతర ముంబై బౌలర్ల కన్నా బుమ్రానే తక్కువ పరుగులను సమర్పించుకున్నాడు. తన అమ్ముల పొదిలోని ప్రధాన అస్త్రమైన యార్కర్లను అతడు సరిగా ఉపయోగించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతడు వికెట్ల కోసం కాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా బంతులను సంధించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. బుమ్రా బౌలింగ్ లో ప్రభావం చూపలేకపోవడం, వికెట్లు తీయలేకపోవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీస్తోందని టీమిండియా మాజీ క్రికెటర్ అశ్విన్ సైతం అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో ఇంకా చాలా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇక నుంచైనా బుమ్రా పుంజుకోవాలని, ఎప్పటిలాగానే ప్రత్యర్థులను హడలెత్తించాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి త్వరలో జరిగే మ్యాచ్ల్లో బుమ్రా బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందా లేకపోతే పేలవంగా ఉంటుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.